వెల్కమ్ టు మై ఛానల్. ఇది హైదరాబాద్ పోయే రూట్ అండి, సిద్దిపేట టు హైదరాబాద్ పోయే రూటు. ఇది వచ్చేసి హైదరాబాద్ టు కరీంనగర్ సిద్దిపేట హైవే రూట్ అండి. ఈ హైవేకి ఆనుకొని ఇది చిన్న డాంబర్ రోడ్. మళ్ళీ చిన్న డాంబర్ రోడ్కి 100 ఫీట్ల పైప్ లైన్ రోడ్ ఉంటుందండి. హైవేకి ఆనుకొనే ఒక 100 ఫీట్ల పైప్ లైన్ రోడ్ ఉంటుంది, 100 ఫీట్ పైప్ లైన్ రోడ్ ఉంటుంది. 100 ఫీట్ పైప్ లైన్ రోడ్కు ఆనుకొని మనకు 2 ఎకరాల సైట్ వచ్చిందండి. 2 ఎకర్ సైటు. మనము ఈ ముందు ప్రాంతం మొత్తం పార్కింగ్కి వాడుకోవచ్చు. హైవే బిట్టు ఇది, కరీంనగర్ టు సిద్దిపేట హైవే బిట్ అండి. ఓన్లీ 2 ఎకర్స్ ల్యాండ్, 2 ఎకరాల ల్యాండే. ఈ ల్యాండ్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ల్యాండ్. హైవే బిట్టు ఇది 2 ఎకరాల హైవే బిట్ అండి. ఈ 2 ఎకరాల హైవే బిట్టు ఇక్కడ నుండి వెనకాల మనకు రైల్వే ట్రాక్ ఉంటుంది. వెనకాల ఇక్కడ దాకా ఉంటుంది. ఇక్కడేమో ఈ బిల్డింగ్ అవుతున్నది చూడండి, కన్స్ట్రక్షన్ ఇక్కడ వరకు ఉంటుందండి ల్యాండ్. మనకు 2 ఎకర్ సైటు, 2 ఎకరాల సైటు. ఇది ఎకరానికి వచ్చేసి 2 కోట్ల రూపాయలు ఎకరానికి వచ్చేసి 2 కోట్లు చెప్తున్నారు. ఇది ఈ కడీల నుంచి స్టార్ట్ అవుతుందండి, లాస్ట్ ఎండ్ వరకు రైల్వే ట్రాక్ వరకు వస్తుంది. ఇక్కడేమో ఈ కన్స్ట్రక్షన్ చేసిన ఇండ్ల వరకు వస్తుందండి. చుట్టూ కడీలు ఉంటాయి మనకు, ఇక్కడ నుండి లాస్ట్ వరకు. ఇది సైటు. మనకు కరీంనగర్ టు హైదరాబాద్ హైవే మాత్రం ఇదే. ఇక్కడ నుండి ఆ హైవే వరకు ఒక 100 ఫీట్ల పైప్ లైన్ రోడ్ ఉంటుందండి. దీనికి ఈ పైప్ లైన్ రోడ్ మనం వాడుకోవచ్చు, పార్కింగ్కి వాడుకోవచ్చు. అంటే ఏదైనా హోటల్, రెస్టారెంట్, ఫంక్షన్ హాల్కు ఇది బాగా షూట్ అవుతుందండి. ఇది కొమరవెల్లి దగ్గరలో ఉంటుంది ల్యాండ్ వచ్చేసి. కొమరవెల్లి టెంపుల్కి దగ్గరలో మనకు షామీర్పేట వచ్చేసి ఒక 60 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. హైవే బిట్టు మన కరీంనగర్ టు హైదరాబాద్ హైవే బిట్ అండి. ఇది 2 ఎకరాల సైటు, ఎకరానికి వచ్చేసి 2 కోట్ల రూపాయలు.